ఓం నమ శివాయ. సంపూర్ణ కార్తీక మహాపురాణం 5వ అధ్యాయం. యమదూతల ప్రశ్నలకు చిరునవ్వు మోము కలవారై విష్ణుదూతలు ఇలా భాషించసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానం ఇసాగారు. సూర్య, చంద్రాగ్ని, వాయురాకాశ, గోసంజలు, దశ దిశ కాలాలు, వీనిని మానవుల యొక్క పాప పుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదేవతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు, యమదండనార్హులు, బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తాండించేవారు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతు హింసకుడు, దానం చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, పరాభాగ్య సంగముడు, సొమ్ములను తీసుకుని పక్షాన్ని అవలంబించేవాళ్ళు, చేసిన దానాన్ని బయట పెట్టుకునేవాడిని, మిత్రద్రోహిని, ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవాడిని, కన్యాశుల్కాలతో జీవించేవాడిని, వాపీకూప తటాకాది నిర్మణాంకాపదులని, తల్లిదండ్రుల శ్రద్ధా కర్మలను వినని వాడిని, కేవలం భోజనం గురించి ఆలోచించేవారిని, ఇతరులు చేసిన దానాన్ని నిరోధించేవాడిని, నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వారిని, బ్రహ్మానాశ్య, గోహత్య ఇత్యాది పాపక్తులై వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడతారు. ఇక ఈ అజాములుడు అంటారా, వీడి చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగమలోలుడై చేయలేని పాపాలు చేశాడు. వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు? యమదూతల సమాధానాన్ని విని విష్ణు పార్షదులు ఇలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హత కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణము వలన కానీ దుస్సంగాన్ని వదిలి సత్సంగంలో కలిసేవాడు, నిత్యం దైవచింతనాపరుడు, స్నాన సంధ్య జపమోత్పరుడు మీ యమలోక గమనానికి అర్హుడు కారు. ఓ యమదూతలారా, అసూయరహితులై చపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మర్పణను చేసేవారు, జలాన్ని గోదాతలు, వృషోత్తచ్చనకర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత అనగా గురువులు, పరోపకారశీలులు, హరిపూజాప్రియులు, హరినామ జపాలకులు, వివాహ ఉపనయాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కర్తలు, వీళ్ళెవరూ మీ యమదండనకు అర్హులు కారు. నిత్యము సాలాగ్రామాన్ని అర్చించి తీర్థాన్ని పానము చేసేవాడు, తులసీ కాష్ట మూలికలను ధరించేవాడు, గృహాంగాలలో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు, మేష, తుల, మకర సంక్రాంతులుండగా ప్రాతస్నానమును ఆచరించేవాళ్ళు, వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసి కానీ తెలియక కానీ హరినామ సంకీర్తనం చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామ స్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధముగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదన్నింటినీ వినిన అజామిలులోని జీవుడు తన శారీరక కృతదాసి సాంగత్యాది పాపాలను తలంచుకుని దుఃఖిస్తున్న జీవుడు ఆశ్చర్యం చెంది, ఇదేమి ఆశ్చర్యం? ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా జెహోవాపై హరినామం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠము ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరినామస్మరణ చేయసాగాడు. కాబట్టి రాజా, కేవలం హరినామస్మరణే అంతటా ముక్తి ప్రదమైనది కాగా హరిప్రియమైనటువంటి కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు. జనక ఉవాచ, వశిష్ఠ, ఈ అజామిలుడు పూర్వజన్మంలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు?
వాళ్ళు యమునికి ఏమని విన్నవించుకున్నారు అన్నీ శవనీయంగా చెప్పు అని అడిగారు. నీవు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక్క క్రమంలో సమాధానాలు చెబుతాను విను. విష్ణు పారిశుద్ధులైన చేత తిరస్కరులైన యమదూతలు తమ ప్రభువుని యముడిని చేరి ఇలా చెప్పసాగారు. అయ్యా, పాపాత్ముడును దురాచారాలను నిందిత కర్మ చరణపరులను అయినటువంటి అజామిలుని అందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకువెళ్లారు. వాళ్ళని ఎదిరించలేక మేమిలా రక్త హస్తులమై వచ్చాము అని కింకరులు చెప్పినది విని రవ్వంత క్రోధిస్తుడైన సమవర్తి జ్ఞాన దృష్టితో సమస్తాన్ని అవలోకిస్తున్నవాడై, కింకరులారా, కించదప్పి పుణ్య విహోణ్యొప్పి ఆ అజామిలుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణ చేయడం వలన సమస్త పాపాలను నశింపజేసుకుని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకుని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలన కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించను. అదే విధముగా దుష్టార్తులై మహిమను తెలుసుకోలేకపోయినా ఆ హరినామ యొక్క స్మరణ, ఆ నామస్మరణ చేసినంత మాత్రాన వారి సమస్త పాపాలను దహించబడి పోతాయి. ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలం కైవల్య పదములై అవుతారు అంటూ సేవకుడు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి యముడు మరింత పూర్వాలోచన పరుడయ్యాడు. అజామిలుని పూర్వజన్మ. అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్రీ దేశంలో శివార్చకుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరాది రహితుడు, దైవ ద్రవ్యాధిహరి అయినటువంటి ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహము చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛ విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవ్వనంలో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ యమావార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యావవార వస్తుజాలంటిని మోసుకుని వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చేయి, ముందు కాసిని మంచినీళ్ళివ్వు అని త్రాగి రవంత ఉపశాంతిని పొందుతాను అని అన్నాడు. ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారును గురించే తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కాంపులాటర్చనకు అంతరాయమైన కలిగిస్తున్నాడనే కోపంతో తన ముష్టికి ఘాటించింది. అడలి బడిలి ఉన్న ఆ బాపడు అందుకై పటితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్ళి భిక్షాటనతో బతకసాగాడు. మగాడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టుగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకొని, మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకుని తాంబూల చర్వణను చేస్తూ ఒకానొక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరినది. కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పును పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వాదం జరిగింది. అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జారిని వీధి పడిన రసికులను వెతుక్కుంటూ పోతూ ఇతపూర్వం చెప్పబడినటువంటి ఈశ్వరాలయ అర్చకును చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగాని తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి ప్రతిమాని తెచ్చుకుని అది మొదలుగా అతని మాటలు తూచా తప్పకుండా బ్రతుకుసాగింది. ఇటువంటి పాపాల వలన మరణాంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి నిత్యనిష్ఠుడు కొడుకైన అజామిలును జన్మించి కార్తీక పౌర్ణమి నాడు శివదర్శనం, అంత్యకాల హరినామస్మరణం పుణ్యం వలన మోక్షం పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నెరపిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించింది. నరకానుభావులను పొంది కన్య కృష్ణములో చండాల గృహంలో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గుండాన పుట్టడం వలన వాళ్ళు పిల్లను అడవిలో వదిలేశారు. ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్య రోదన విని
జాలిపడి తనతో తీసుకువెళ్ళి తన ఇంటి దాసిని పెంచుకున్నాడు. ఆ దాసి దాని దగ్గర పెరిగిన ఆ పిల్లని అనంతర కాలంలో అజామిలుడి దగ్గర తీసుకున్నాడు. మహారాజా, నువ్వు అడిగిన అజామిలుడు పూర్వగాథ ఇది. సమస్తమైన పాపాలకు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అది సాధ్యం కానప్పుడే ఇతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. జనక నరపాల, ఎవరి జిహ్వ హరిని కీర్తిస్తుందో, ఎవరి మనసు హరిచందనాలను ఆశ్రయించదు, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధముగానైనా కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఎటువంటి సందేహము లేదు. మోక్ష శక్తులను మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గము, అదేవిధంగా కార్తీక ధర్మచరణమనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట పుణ్య ప్రదాయిని అయి పాతకాలను పారదోలుతుంది. పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో. పాప వినాశులైన ఈ కార్తీక మహత్వాన్ని భక్తి శ్రద్ధలతో వినినప్పటికీ కూడా వారు మోక్షానికి అర్హులవుతున్నారు. అసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠ ప్రాప్తులై విష్ణువుతో కలిసి సుఖిస్తాడు. 5వ రోజు పారాయణం, 5వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.